ఫస్ట్ అది అడగాలి. చేస్తాను. తర్వాత మెయిన్ అంటే సినిమా కమర్షియల్ సక్సెస్ వేరు, రివ్యూయర్స్ రాయటం రివ్యూయర్. ఆ మధ్య రివ్యూల మీద కూడా మీరు బాగా కొంచెం ఘాటుగానే స్పందించారు. అయితే రివ్యూకి వచ్చిన దానికి ప్లస్ కమర్షియల్ సక్సెస్కి వేరియేషన్ ఉంటుంది. సో ఈ సినిమా దానివల్ల మీకు మైనస్ అయిందని మీరు ఏమైనా భావిస్తున్నారా? ఖచ్చితంగా మైనస్ అయిందండి. ఆబ్వియస్లీ లేకపోతే అసలు నేను మాట్లాడేవాడినే కాదు కదా. దాని ఎఫెక్ట్ ఉండింది. బట్ దాని ఎఫెక్ట్ మించి మౌత్ పబ్లిసిటీ లేకపోతే జనాలు మాట్లాడుకున్నది ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మీ అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ హ్యాపీ. వాచ్లు ఇవన్నీ పెట్టగలుగుతున్నాం. లేకపోతే సో డెఫినెట్లీ దాని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్ అయితే ఉండింది. అంటే నేను కూడా ఎందుకు అది మళ్ళీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అప్పుడు నేను చెప్పాను కూడా క్లియర్గా. అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ చాలామంది అంతే పాజిటివ్గా ఉంది. 20% అంటే ఇంత డిఫరెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. జనరలీ చాలా సినిమాలు కదా జరుగుతుంది. నేను అది సరే నేను యాక్సెప్ట్ చేసేస్తాను, చాలాసార్లు యాక్సెప్ట్ చేసేస్తాను. బట్ ఈ విషయంలో ఈ సినిమా విషయంలో యాక్సెప్ట్ చేయాలనుకోలేదు, అందుకే అడిగాను. నాది లాస్ట్, ఈ సినిమా నిజంగా రిలీజ్ అయ్యి 1 మంత్ కూడా కాలా. సో 1 మంత్ లోపే ఇంత హిట్ సినిమాని ఓటీటీలో రావటం అనేది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ హీరోగా ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ అంటే ఐ థింక్ మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాము ఈ డిబేట్ నుంచి. ఒకటి ఏంటంటే, ఒకటి పుష్ప వచ్చింది, పుష్పతో థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మాకు ఒక 2 వీక్స్ విండో దొరికింది మంచిగా. ఆ 2 వీక్స్ విండోలో అండ్ ఆబ్వియస్లీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ మ్యాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ 2 వీక్ విండో మాకు బాగా దొరికింది. అయితే పుష్ప వచ్చిన తర్వాత మాకు పుష్ప అంత పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడం వల్ల మాకు థియేటర్స్ దొరకలేదు. సో అయితే టైమింగ్ బాగానే ఉందనిపించింది. అంటే దీనికంటే నాకు ముందుది ఇంకొంచెం బాధాకరమైన విషయం అది కృష్ణమ్మ అప్పుడు జరిగింది. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్.